అవునవును, అంటే వీడియో చేస్తుంటే కట్ చేసాం. వెనక నుండి గ్లాస్ తీసుకుంటే వాళ్ళు తాగుతారు. మీరు కొంచెం వెనక రండి. సార్ నమస్తే సార్. ఆయన ఆధ్వర్యంలో తమ చేతి మీదుగా చాలా వేళ శుభాకాంక్షలు తెలియజేయండి సార్. సార్ చేతి మీదుగా బెతార్ సార్ చేతి మీదుగా ఇస్తున్నారా సార్? మీరు వెనక్కునండి. నెక్స్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ birthday to you. Happy birthday to you. Happy birthday to Suresh. Part one drum. Happy birthday to you. Happy birthday to you. ఇది కట్ చేసినాని వాళ్ళు చేస్తారు. ఎక్కడైనా అనుమతులు తండ్రి ఒకసారి ఆయన కూడా అనుకున్నాను.
ఈరోజు దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీ తగరం సురేష్ గారు జన్మదిన సందర్భంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే బిడ్డలతో ఉన్నారో, వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నారో వారికి, కొంతమంది హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి మామిడి పళ్ళు, అలాగే మజ్జిగ, అలానే పులిహార వితరణ చేయడం జరిగింది. ఆయన ప్రతి పుట్టినరోజు ఎందుకంటే ఘనంగా జరుపుకుని పేదలకి మంచి సేవా దృక్పథాన్ని వారికి అలవడాలని కోరుకుంటున్నాను. ఓకే. మరి నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వ మరి గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు మరియు పలహారం వితరణ చేయడం జరిగింది. కూటమి నాయకులందరూ కూడా ఈ పలహార వితరణ కార్యక్రమంలో నాతో పాటు శుభాకాంక్షలు తెలుపుతూ పాల్గొనడం జరిగింది. అలాగే బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకించి రావడం జరిగింది. మరి మా సిద్ధాంతాల ప్రకారం ఏదైతే అంత్యోదయ అనేది బీజేపీ సిద్ధాంతానికి ముఖ్య ఉద్దేశం, అంటే అంత్యోదయ అంటే చిట్ట చివరి మనిషి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళకి మనం సంక్షేమ పథకాలు కానీ సంక్షేమం కానీ అందేటట్టు చూడాలి. అలాగే ఆ సిద్ధాంతాల ప్రకారమే ఈరోజు పుట్టినరోజు చేసుకుంటూ ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారో వాళ్ళందరికీ కూడా సహాయార్థం ఇది ఒక చిన్న సహాయం చేసినట్టు ఉంటుందని చెప్పేసి, అలాగే మా జిల్లా ప్రెసిడెంట్ పిక్కి నాగేంద్ర గారు, అలాగే ఎంపీ పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా ఈ పుట్టినరోజు కార్యక్రమానికి హాజరవుతున్నారు. అలాగే ఇప్పుడే సోము వీర్రాజు గారు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు కూడా హాజరయ్యి ఆయన చేతితో పళ్ళు పలహారాలు కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి, గర్భవతులకి, అలాగే పిల్లలకి పంచడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు అందరూ కూడా ఇలాగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ డైరెక్టర్స్ అయినటువంటి హాస్పిటల్ డైరెక్టర్స్ అయినటువంటి ఉమా గారు, అలాగే రవిశంకర్ గారు వీళ్ళందరూ కూడా నాతో పాటు కార్యక్రమంలో పాల్గొని నాకు ఇలా సహాయం చేయటం, వీళ్ళకి పంచే కార్యక్రమంలో తోడుగా ఉండటం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు. తూర్పుగోదావరి జిల్లా ఓబీసీ మోర్చా ట్రెజరర్గా ఉన్నాను. ఈరోజు తగరం సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తగరం సురేష్ గారు తక్కువ కాలంలో ఎక్కువ సేవా కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆయన ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పులిహోర, పలహారం, అలాగే ఇంకా మధ్య కార్యక్రమం, పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. కస్తూర్బా ఆశ్రమం ఇవాళ వృద్ధులకి అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టారు. అలాగే వాళ్ళు ఇంకా అదనంగా కోరికలు కోవడం జరిగింది. ఛార్జింగ్ లైట్లు అవి లేవని అన్నారు, దానికి కూడా హామీ ఇచ్చి మరి నెరవేరుస్తారని కోరుకుంటున్నాము. అలాగే ఇలాగ పుట్టినరోజులు అనేకం జరుపుకొని ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడి వృద్ధులకి ఇలాగే వికలాంగులకి ఇలాగ మంచి కార్యక్రమాలు చేసి ఇతరులు కూడా స్ఫూర్తి ఇస్తున్న తగరం సురేష్ గారు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. నమస్తే అండి, నా పేరు అతుల్ శ్రీనివాస్, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి అండి. ముందుగా తగరం సురేష్ బాబు అనే గారికి శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు తగరం సురేష్ బాబు అన్నగారి పుట్టినరోజు సందర్భంగా కస్తూర్బా వృద్ధాశ్రమంలో ఈ అన్నదానం జరుగుతుందండి. అన్నగారు ఇలాగే నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా పుట్టినరోజు జరుపుకొని తద్వారా ఉన్నత పదవులు చేపట్టి తద్వారా ఇంకా ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఇలాంటి కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలని తద్వారా నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు గాలింక రాము, తూర్పుగోదావరి జిల్లా ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ముందుగా జిల్లా బీజేపీ ఎస్ఐ మోర్చా తగరం సురేష్ గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ జన్మదిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం మరియు మజ్జిగ, అదేవిధంగా పళ్ళు పంపిణీ, వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం, ఇలా పలు సేవా కార్యక్రమాల్లో తగరం సురేష్ గారితో కలిసి నేను పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మేమందరం సహాయ సహకారాలు అందించాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న రీతిలో అన్న సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగాలని, మరిన్ని పదవులు స్వీకరించి మరిన్ని సేవా కార్యక్రమాలు ప్రజలకి అందించాలని, స్థాయికి అవరోధించాలని, అనేక పదవులు అవరోధించాలని
మేము వేడుకుంటూ ఇదే స్ఫూర్తిని ప్రజలందరూ మన రాజకీయ భవిష్యత్తులో ఉన్న యువత అందరూ ఇదే కార్యక్రమాలు చేయాలని మేము వేడుకుంటూ సెలవు. నా పేరు డాక్టర్ మన్య ఉమాదేవి. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో డైరెక్టర్గా చేస్తున్నాను బీజేపీ తరఫున. సో ఈరోజు మరి మా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు తగరం సురేష్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా మరి ప్రభుత్వ ఆసుపత్రిలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఈరోజు మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా అనేక మందికి ఇక్కడ మామిడి పళ్ళు పంచడం కావచ్చు, మజ్జిగ వితరణ చేయడం కావచ్చు, పులిహార వితరణ చేయడం కావచ్చు, అన్నీ కూడా అందరికీ సమృద్ధిగా అందేలాగా చూస్తున్నారు. సో ఈ విధంగా మనకి ఎస్సీ మోర్చాలో ఎంపికైనటువంటి మా తగరం సురేష్ గారు మరి యువకుడు, తనకు తగ్గట్టుగానే అసలు పనులన్నీ కూడా బాగా చేస్తున్నారు. సో జిల్లా వ్యాప్తంగా కూడా ఎస్సీ మోర్చాని బలోపేతం చేయడానికి తగిన కృషి చేస్తున్నారు. మొన్న ఈ మధ్యన కబడ్డీ పోటీలు కూడా మీరు చూసుంటారు ఆర్ట్స్ కాలేజీలో. సో ప్రతి దాంట్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ మరి పార్టీలో యాక్టివ్గా ఉండి మమ్మల్ని తీసుకెళ్తున్నటువంటి తగరం సురేష్ గారికి అందరికీ నమస్కారం అండి. నా పేరు తగరం సురేష్ బాబు. నేను బీజేపీ ఎస్సీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ కింద ఉంటున్నాను. మరి ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఇక్కడ కస్తూర్బా ఆశ్రమం ఏదైతే బిజిలీ ఫ్యాక్టరీ పక్కన ఉందో అక్కడ వృద్ధులకి భోజన ఏర్పాట్లు మరియు పళ్ళు పంపకం చేయడం జరిగింది. ఈరోజు నేను ఉదయం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అక్కడ కూడా గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు పళ్ళు పంపిణీ, అలాగే వృద్ధులకు మజ్జిగ పంపిణీ, పలహారం పంపిణీ చేయడం జరిగింది, పులిహార పంపిణీ కూడా చేయడం జరిగింది. అలాగే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ప్రజలు వాళ్ళ జన్మదినం సందర్భంగా వేరే వేరే సందర్భాల్లో చేయాలని చెప్పేసి, సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి నేను కోరుచున్నాను. మనం ఫ్రెండ్స్తో బయట పార్టీలు అలాంటివి కాకుండా ఏదైతే మా పార్టీ బీజేపీ పార్టీ ఏదైతే చెప్పిందో ఆ విధంగానే ప్రజలకు సేవ చేయడం ముఖ్యమనే భావంతో నేను ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు యువత అలాగే అందరూ కూడా ఈ సేవా కార్యక్రమాల్లో మనకి పుట్టినరోజు కానీ, పెళ్లి రోజులు కానీ, ఏమన్నా శుభకార్యాలు కానీ ఏమైనా జరిగినప్పుడు ఇలాగా ప్రజల్లోకి, పేదలకి లేకపోతే వృద్ధులకి ఇలాంటివి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి, మానవ సేవ మాధవ సేవ అన్న భావంతో మనం ఉంటే ఆ దేవుడు ఇంకా చల్లగా దీవిస్తారని చెప్పేసి అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి నేను కోరి ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. మరి ఇప్పుడు ఈ కస్తూర్బా వృద్ధాశ్రమంలో నా జన్మదినం పురస్కరించుకొని మరి ఇక్కడ వృద్ధులు అందరూ కూడా రాత్రిపూట కరెంటు పోయినప్పుడు చాలా ఇబ్బందులు గురవుతున్నామని చెప్పడం జరిగింది. వీరికి నేను ఛార్జింగ్ లైట్లు బహుకరించాలని చెప్పేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది ఇవ్వటం కూడా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని యువత చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు తగరం సురేష్ బాబు గారి యొక్క పుట్టినరోజు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం, అదేవిధంగా వారి యొక్క పుట్టినరోజుని పార్టీ క్యాడర్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది. శ్రీ సోము వీర్రాజు గారు ఎమ్మెల్సీ గారు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు ఎంపీ శ్రీమతి పురంధరేశ్వరి గారు కూడా తగరం సురేష్ గారిని ఆశీర్వదించడం జరిగింది. ప్రజాసేవలోనూ వారు ఎప్పుడు, తగరం సురేష్ గారు ఎప్పుడు కూడా ముందుంటారు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగింది, కష్టం కలిగింది అంటే వెంటనే క్షణాల్లో వాల్పేటటువంటి నాయకుడు మన తగరం సురేష్ బాబు గారు. వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. నమస్కారం. ఒకసారి అందరికీ ఫోటో కూడా తీసుకోండి.